ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్గా ఎదిగిన టాలీవుడ్ హీరోలలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ఆయన తన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. మాస్లో తిరుగులేని ఫాలోయింగ్ రవితేజ సొంతం. ఆయన సినిమా వస్తుందంటే మాస్తో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఎంతో ఆసక్తి ఉంటుంది. అలాంటి రవితేజ కొత్త చిత్రం మాస్ జాతర విడుదలకు పట్టుమని 10 రోజులు కూడా లేదు. అయినప్పటికీ ఈ సినిమాపై కనీస బజ్ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రవితేజ గొప్ప నటుడు. తన కెరీర్లో పలు విభిన్న పాత్రలు పోషించారు. రవితేజ పేరు వింటే మొదట గుర్తొచ్చేది వినోదమే. కామెడీ, యాక్షన్, ఎమోషన్, ఆకట్టుకునే సాంగ్స్తో ఫుల్ మీల్స్ లాంటి ఎంటర్టైనర్కి రవితేజ పెట్టింది పేరు. అందుకే ఆయన సినిమాలకు మాస్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా క్యూ కడతారు. అయితే గత కొన్ని చిత్రాలను గమనిస్తే రవితేజ ప్రయోగాల జోలికి పోయి పరాజయాలు చూశారు. దీంతో రవితేజ మార్క్ ఎంటర్టైనర్ వస్తే బాగుంటుందని అభిమానులు ఆశపడ్డారు. వారి కోరిక తీర్చే సినిమాగా మొదట్లో మాస్ జాతర కనిపించింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. కామెడీ, యాక్షన్, ఎమోషన్ మేళవింపుతో రవితేజ మార్క్ ప్రాపర్ కమర్షియల్ సినిమా కావడంతో మాస్ జాతరతో ఆయన అదిరిపోయే కంబ్యాక్ ఇవ్వడం ఖాయమని అందరూ భావించారు. అయితే తీరా విడుదలకు ముందు ఈ సినిమాపై బజ్ లేకపోవడం ఆశ్చర్యంగా మారింది. దానికి రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. కమర్షియల్ సినిమాలకు సాంగ్స్ కీలకం. సాంగ్స్ బాగుంటే అవే సినిమాని జనాల్లోకి తీసుకువెళ్తాయి. రవితేజ ధమాకా సక్సెస్ విజయంలోనూ సాంగ్స్ ది కీలక పాత్ర. అయితే ఇప్పుడు మాస్ జాతరకి అలాంటి చార్ట్ బస్టర్ పడలేదని చెప్పాలి. సాంగ్స్తో పాటు మాస్ జాతర నుండి ఇప్పటిదాకా రిలీజ్ అయిన కంటెంట్ కూడా మెస్మరైజ్ చేయలేకపోయిందనేది వాస్తవం. వింటేజ్ రవితేజను చూపించబోతున్నామంటూ గ్లిమ్స్, టీజర్ను విడుదల చేశారు. కానీ సినిమా చూడాలనే ఉత్సాహాన్ని కలిగించే రేంజ్లో ఆ కంటెంట్ లేదనే చెప్పాలి. దీనికి తోడు ప్రమోషన్స్లో కూడా జోరు లేదు. యూత్ఫుల్ సినిమాలకు సోషల్ మీడియా ప్రమోషన్స్ సరిపోతాయి. కానీ కమర్షియల్ సినిమాలకు గ్రౌండ్ లెవెల్ ప్రమోషన్స్ ఇంపార్టెంట్. అప్పుడే సినిమా మాస్లోకి వెళ్తోంది. అయితే మాస్ జాతర మూవీ టీం మాత్రం ఇప్పటిదాకా డిజిటల్ ప్రమోషన్స్తోనే సరిపెట్టుకుంది. ఇలా పలు రకాల కారణాల వల్ల రవితేజ లాంటి స్టార్ నటించినప్పటికీ మాస్ జాతర మరికొద్ది రోజుల్లోనే థియేటర్లోకి వస్తుందన్న విషయం జనరల్ ఆడియన్స్కి తెలియడం లేదు. కొందరైతే నిజంగానే ఈ సినిమా అక్టోబర్ 31న విడుదలవుతుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మాస్ జాతరపై పెద్దగా బస్ లేదు. అదే రోజు రీ రిలీజ్ అవుతున్న బాహుబలి గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ మాస్ జాతర ఊసే పెద్దగా లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే రవితేజ సినిమా అయినప్పటికీ కనీస ఓపెనింగ్స్ రావడం అనుమానమే. ఇదే ఇప్పుడు ఫ్యాన్స్ అసహనానికి కారణమైంది. ట్రైలర్ అయినా మంచిగా కట్ చేయాలని, జనరల్ ఆడియన్స్కి రీచ్ అయ్యేలా ప్రమోషన్స్లో జోరు పెంచాలని వారు మేకర్స్ని కోరుతున్నారు. రవితేజను స్ఫూర్తిగా తీసుకొని ఎందరో యంగ్ హీరోలు టాలీవుడ్కి వచ్చారు. వారిలో కొందరు 100 కోట్ల గ్రాస్ క్లబ్లో కూడా చేరారు. అలాంటిది రవితేజ ఇప్పటిదాకా ఒక్కసారి ఆ ఫీట్ సాధించారు. ఓవైపు తన స్ఫూర్తితో వచ్చిన వారు హిట్స్ కొడుతుంటే, మరోవైపు రవితేజ మాత్రం ఓ మంచి హిట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అందరూ ఇష్టపడే రవితేజకు ఈ పరిస్థితి రావడం పట్ల అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా కంటెంట్ విషయంలో, ప్రమోషన్స్ విషయంలో తగిన కేర్ తీసుకొని రవితేజ మునుపటిలా మళ్ళీ ఓ వెలుగు వెలగాలని అభిమానులు కోరుకుంటున్నారు.